దేవునికి ఇచ్చే విషయంలోనే ఆయన నమ్మకంగా ఉన్నాడు. 10 గంటలకు మందిరం అయితే ప్రాధేయపడతామమ్మా, సమయానికి రండి. సమయం ఇవ్వగలుగుతున్నావా? ఈ రోజు దేవునికి లేవు. దేవుని మందిరంలో దేవుణ్ణి తనివి తీరా స్తుతించడానికి సమయానికి రాగలుగుతున్నావా అంటే 10 అంటే నచ్చిన టైంకి వస్తారు, 10:30కు వస్తారు. వచ్చి ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉన్నాయా అమ్మా అంటే పుట్టుడు చెప్తారు. ఎందుకున్నాయి ఈ అవసరతలు? ఎందుకు ఇంకా తీర్చబడట్లేదు? సంవత్సరాలు గడుస్తున్నా అదే అవసరతలు నీ జీవితంలో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎక్కడో దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు నేను నమ్మకత్వాన్ని కోల్పోయాం. ఈరోజు అబ్రహాము జీవితంలో దేవుడు మనకి చూపిస్తున్న సత్యం ఏమన్నా ఉంది అంటే దేవునికి ఇచ్చే విషయంలోనే అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులు అని చెప్పుకున్నాం, ఆహా ఓహో అని గొప్ప గొప్ప మాటలు చెప్తాం, నిలబడి ఓహో నా అంత భక్తిపరులు లేదని చెప్తాం. దేవునికి ఇచ్చే విషయం వచ్చేటప్పటికి వెనకడుగు, అంటే ఎక్కడో ఉంటాం లిస్టులోనే. ఈరోజు నమ్మకంగా దేవునికి దశభాగం చెల్లించే వారముగా ఉంటున్నామా? నమ్మకముగా దేవుడు నియమించిన ప్రతి కోటానికి ప్రతి కార్యానికి వెళ్ళడానికి మనకి సమయం ఉందా అంటే ప్రశ్న. చాలామంది అంటారు మనం నూతన నిబంధన సంబంధం కదండి, దశభాగం ఇవ్వమని దేవుడు ఎక్కడ చెప్పాడు? ఎవరికి ఈ దశభాగం అంటే పాత నిబంధన వారికి. దేవుడు అంతా తెలుగు తక్కువడు కాదు, మనుషులు లాంటి ప్రశ్నలు వేస్తారని దేవుడికి తెలుసు. ఎవరికి నియమించాడు దశభాగం దేవుడు? చెప్పండి ఒకసారి. ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దాన దేశంలో నడిపించిన తర్వాత నువ్వు ఏ రీతిగా దేవునికి కానుకలు ఇవ్వాలో చెప్పాడు. కానీ మొట్టమొదటి దశభాగం ఎవరిచ్చాడు దేవునికి? హేబేలు ఇచ్చాడు. అబ్రహాం ఇచ్చాడా లేదా దేవునికి దశభాగం? ఇచ్చాడు. చదువుదాం ఒకసారి. ఆదికాండము 14వ అధ్యాయము 19-20 వచనాల్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయం 19-20. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడిన కనుక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడిన గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరన్నా చెప్పారా అబ్రహాముకి దశభాగం ఇవ్వమని? అప్పుడు దాకా దశభాగం అనే కాన్సెప్ట్ ఎక్కడన్నా బైబిల్లో అబ్రహాం చూశాడా? దేన్ని బట్టి ఇచ్చాడంటే అతడు నమ్మకమైన మనస్సు గలవాడు కనుక దేవునికి అర్పించే విషయంలో కూడా అదే నమ్మకత్వాన్ని చూపించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఇన్ని అద్భుత కార్యాలు, లేదంటే అబ్రహాము జీవితంలో ఇంత గొప్ప నమ్మకత్వాన్ని చూసిన దేవుడు అబ్రహాముని ఉన్నతంగా ఆశీర్వదించాడు. అందుకనే చెప్తున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం తెరుచుకుందాం ఒకసారి, త్వరగా ముగిస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20-20 వచనం నుండి చదువుదాం. వ్యర్థుడా, క్రియలైన విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన